పురాణాల ప్రకారం 4.5 శతాబ్దాలుగా పైగా పరిపాలించారని ఇది చరిత్రకారులకు ఆమోదయోగ్యంగా ఉంది. అయితే ఈ యొక్క కాల నిర్ణయాన్ని ఎలా వీళ్ళు లెక్కగట్టారంటే, 2వ శాతకర్ణి శాతవాహనంలో తొలి శాతవాహనంలో గొప్పవాడైనటువంటి 2వ శాతకర్ణి, అతనికి సమకాలీనుడైనటువంటి జైన మతస్థుడైన కళింగ కారవేలుడు 2వ శాతకర్ణి తొలి శాతవాహనంలో గొప్పవాడు. అలాగే కళింగ కారవేలుడు, ఇతని సమకాలికుడు కళింగ కారవేలుడు. కళింగ కారవేలుడు సమకాలికుడు. అకాడమీ బుక్స్లో 2వ శాతకర్ణి ఉంది, కొన్ని పుస్తకాల్లో 1వ శాతకర్ణి ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్లో 2వ శాతకర్ణి ఇచ్చినా 1వ శాతకర్ణి ఇచ్చినా పెట్టాలి. 2 ఇవ్వడు, ఏదో ఒకటి మాత్రమే ఇస్తాడు. 2వ శాతకర్ణి అయినా 1వ శాతకర్ణి అయినా మనం ఏంటంటే ఆ 2 ఆప్షన్లో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్లో 2వ శాతకర్ణి అని ఇవ్వచ్చు, లేదా 1వ శాతకర్ణి అని ఇవ్వచ్చు. ఆప్షన్స్ని బట్టి 2వ శాతకర్ణి ఇస్తే 2వ శాతకర్ణి, 1వ శాతకర్ణి ఇస్తే 1వ శాతకర్ణి. ఈ యొక్క నానాగఢ్ శాసనంలో నాగానిక ప్రస్తుతించినటువంటి ఈ శాతకర్ణి అనేక అశ్వమేధ, ఆప్తోర్యామ, రాజసూయ యాగాలు చేసినట్లు నాగానిక ప్రస్తుతించింది. అంతేకాకుండా ఈ యొక్క నానాగఢ్ శాసనం యొక్క లిపికి, అట్లాగే కళింగ కారవేలుని ప్రస్తుతించినటువంటి ఈ యొక్క హతి గుంపా శాసనం, భువనేశ్వర్కి, ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కళింగ కారవేలుని హతి గుంపా శాసనం. ఈ యొక్క కళింగ కారవేలుడు 183లో క్రీస్తు పూర్వం 183లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతకు 3 సంవత్సరాల పూర్వమే 3 సంవత్సరాల పూర్వమే రెండవ శాతకర్ణి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ యొక్క నానాగఢ్ శాసనంలో 2వ శాతకర్ణిని దక్షిణ పదపతి, సూర, అప్రతిహ చక్ర అని ఈ యొక్క బిరుదులతో ఈ యొక్క 2వ శాతకర్ణిని శ్లాఘించడం జరిగింది. ఈ యొక్క 2వ శాతకర్ణి నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసన లిపికి, అట్లాగే కళింగ కారవేలుడు హతిగుంపా శాసన లిపికి యొక్క సమన్వయాన్ని పోల్చి ఆ లిపికున్న పోలికలను బట్టి ఈ యొక్క కాల నిర్ణయం చేయడం జరిగింది. ఈ యొక్క లిపి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఉందని చెప్పేసి బోలర్ ప్రతిపాదించాడు. బోలర్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త, బోలర్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త లిపి 2వ శతాబ్దం
అని ప్రతిపాదించాడు. ఈ యొక్క శాతవాహనుల శాసనాలు ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉన్నాయి అన్నీ. ఈ యొక్క శాతవాహనుల శాసనాలు ఈ యొక్క ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మౌర్యులకు సామంతులు కాబట్టి అశోకుని శాసనాలు ఒక ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. అట్లాగే వాళ్ళకి సామంతులైనటువంటి వాళ్ళ తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినటువంటి దక్షిణాపథంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినటువంటి శాతవాహనుల యొక్క శాసనాలు ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ఈ యొక్క శాసన లిపి యొక్క సాహిత్యాన్ని బట్టి ఈ యొక్క కాల నిర్ణయం చేయడం జరిగింది. ఈ యొక్క కారవేలుడు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి 183వ సంవత్సరం, అట్లాగే అంతకుముందు 2 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క 2వ శాతకర్ణి రాజ్యానికి వచ్చాడు. అట్లాగే ఈ యొక్క 2వ శాతకర్ణి కన్నా ముందు ఉన్నటువంటి రాజులు మొత్తం 87 సంవత్సరాలు పరిపాలించారు. ఈ మొత్తం కలుపుకొని ఈ యొక్క క్రీస్తు పూర్వం ఈ 2 సంవత్సరాలు తీసేస్తే 181, 2, 87, 3 181, 3, 87, 10, 11, 16, 17, 271 క్రీస్తు పూర్వం. ఈ యొక్క శాసనాలకు ఉన్నటువంటి లిపులకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి ఈ యొక్క కాల నిర్ణయం చేయడం జరిగింది. క్రీస్తు పూర్వం 271 సంవత్సరంలో రాజ్యాన్ని స్థాపించారు. ఇదొక ఆధారం. 2వ శాతకర్ణి యొక్క భార్య అయినటువంటి నాగానికి వేయించినటువంటి నానాగఢ్ శాసనం లిపి ఆధారంగా, అట్లాగే కళింగ కారవేలుడు 183వ సంవత్సరంలో క్రీస్తుపూర్వం స్థాపించినటువంటి కళింగ రాజ్యం ఈ యొక్క సంవత్సరాలను ఆధారంగా చేసుకొని క్రీస్తుపూర్వం 271 సంవత్సరంలో సిముకుడు ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు అని చరిత్రకారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇంకొక ఆధారం ఏంటంటే వీళ్ళు క్రీస్తుపూర్వం 271లోనే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు అనడానికి ఈ యొక్క శాతవాహనులకి సమకాలికులైనటువంటి కణ్వ వంశస్థులు, కణ్వ ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న కణ్వ వంశస్థులు ఈ యొక్క శాతవాహనులకి సమకాలికులు. ఈ యొక్క కణ్వ సుశర్మను సిముకుడు కాకుండా అతని సంతతి వారు వధించి ఉంటారు, మగధను ఆక్రమించి ఉంటారు అని చెప్పేసి స్మిత్ అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. స్మిత్ అభిప్రాయాన్ని వెలిపుచ్చాడు. ఈ యొక్క మత్స్యపురాణం ఆంధ్రను పౌలోములు అని పేర్కొంటుంది. మత్స్యపురాణం ఆంధ్రులను పౌలోములు ఆర్ పులోములు అని పేర్కొంటుంది. ఈ యొక్క శాతవాహనుల పేర్లలో శాతకర్ణికి ఉన్న ప్రాధాన్యత తరువాత ఈ యొక్క పులోమావి అనే పేరుకున్న ప్రాధాన్యతను బట్టి వీళ్ళు ఏదో ఘనకార్యం సాధించి ఉంటారు. ఈ 3 పులోమావుల పేర్లు ఉన్నాయి. మొదటి పులోమావి, 2వ పులోమావి, 3వ పులోమావి. ఈ యొక్క పులోమావులు అనుకున్న పేరుకున్న ప్రాధాన్యత బట్టి ఈ పులోమావులు ఏదో ఒక ఘనకార్యాన్ని సాధించి ఉంటారు. అదేంటంటే ఈ యొక్క
మగధలో కణ్వ సుశర్మను వధించి శుంగ వంశాన్ని నిర్మూలించి మగధలో ఆంధ్ర పతాకాన్ని ఎగరవేసిన వాడు ఈ యొక్క పులోమావి అనే అభిప్రాయానికి వచ్చారు. ఈ పులోమావి క్రీస్తు పూర్వం 28వ సంవత్సరంలో కణ్వ సుశర్మను వధించడం జరిగింది. ఈ యొక్క పులోమావి క్రీస్తు పూర్వం 28వ సంవత్సరంలో సుశర్మను వధించడం జరిగింది. ఈ యొక్క పులోమావికి ముందు ఉన్న 4 రాజులు వాళ్ళ యొక్క అసమర్థులు కావడం వల్ల దురదృష్టవశాత్తు శాతవాహనుల సామ్రాజ్యం యొక్క వైభవం క్షీణించిపోయింది. ఈ శాతవాహనుల యొక్క వైభవాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి అట్లాగే సైనిక బలాన్ని సమకూర్చుకొని మగధపై దండెత్తి పాటలీపుత్రంలో విజయకేతనం ఎగరవేయటానికి ఈ యొక్క పులోమావికి 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు పట్టింది. ఈ యొక్క పులోమావి కన్నా ముందు అపీలకుడు, మేఘస్వాతి, స్వాతికర్ణ, కొంతమంది 4 రాజులు, మొత్తం 4 రాజులు పరిపాలించారు. ఈ 4 రాజులు 19 సంవత్సరాలు పరిపాలించారు. 19 సంవత్సరాలు పరిపాలించారన్నమాట. 28లో కణ్వ సుశర్మను వధించాడు. మగధలో విజయకేతనం ఎగరేయడానికి 15 సంవత్సరాలు పట్టింది. అంటే క్రీస్తు పూర్వం 43వ సంవత్సరంలో ఈ మొదటి పులోమావి సింహాసనాన్ని అధిష్ఠించాడు. మొదటి పులోమావి సింహాసనాన్ని అధిష్ఠించాడు. మొదటి పులోమావి కాలంలోనే పాటలీపుత్రంలో కూడా ఈ యొక్క జెండాను శాతవాహనులు ఎగరవేయటం జరిగింది. శాతవాహనులు అఖిల భారత సామ్రాజ్య నేతలు అయ్యారు. ఎవరి కాలంలో అంటే ఈ యొక్క మొదటి పులోమావి కాలంలో. ఈ యొక్క మొదటి పులోమావి కాలంలో శాతవాహనులు సామ్రాజ్య నేతలు అవ్వడం జరిగింది. అయితే ఈ పులోమావి కన్నా ముందున్న ఈ యొక్క రాజులు 14 మంది రాజులు. పులోమావి మత్స్యపురాణంలో 15వ వాడు, వాయుపురాణంలో 5వ వాడు. పులోమావి మత్స్యపురాణంలో 15వ వాడు, వాయుపురాణంలో 5వ వాడు. ఈ పులోమావి కన్నా ముందున్నటువంటి 14 మంది రాజులు సుమారు 228 సంవత్సరాలు పరిపాలించారు. పులోమావికి ముందున్నటువంటి ఈ యొక్క 14 మంది రాజులు సుమారు 228 సంవత్సరాలు పరిపాలించారు. ఈ మొత్తం కలుపుకొని 228 + 43 1 7 271లో సిముకుడు క్రీస్తుపూర్వం 271లో ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని చరిత్రకారులు ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఇదొక అభిప్రాయం. పులోమావి అంటే అర్థం గడ్డిలో జన్మించినవాడు అని అర్థం. పులోమావి అంటే అర్థం గడ్డిలో జన్మించినవాడు అని అర్థం. ఈ యొక్క 2 ఆధారాలే కాకుండా శాతవాహనులకు సమకాలికులుగా పరిపాలించినటువంటి విదేశీ పాలకులు క్షహరాటులు, కర్దమకులు, ఈ యొక్క శకులు, వీళ్ళ
నహపాండు నలుడు వృషభదత్తుని యొక్క నాసిక్ శాసనం ఆధారంగా అతని మంత్రి అయమల వేయించినటువంటి నాసిక్, జున్నార్, కార్లే శాసనాల ఆధారంగా, అట్లాగే చష్టనుని అందవ్ శాసనం ఆధారంగా, రుద్రదముని గిర్నార్ శాసనము, ఈ యొక్క అన్ని ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క శాతవాహనుల యొక్క కాలాన్ని సమన్వయించడం జరిగింది. వర్ణం. శాతవాహనులు బ్రాహ్మణుల, క్షత్రియుల. బ్రాహ్మణుల, క్షత్రియుల. బ్రాహ్మణులు అంటానికి ఆధారాలు. బ్రాహ్మణులు అంటానికి ఆధారం ఏంటంటే ఈ యొక్క 23వ రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు కూడా తొలి శాతవాహనులు అని, ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వారిని మలి శాతవాహనులు అని కూడా అంటారు. ఈ యొక్క బాలాశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి బాలాశ్రీ నాసిక్ శాసనంలో ఏకబ్రాహ్మణుడని, ఆగమ నిలయుడని, క్షత్రియ దర్పమాన మర్దనుడు. నాసిక్ శాసనంలో ఏకబ్రాహ్మణుడు, ఆగమ నిలయుడు, క్షత్రియ దర్పమాన మర్దనుడు. అంటే క్షత్రియులు గర్వం అణిచినవాడు అని. దర్పము అంటే గర్వం. అట్లాగే వర్ణ సాంకర్యాన్ని మాన్పినాడు. వర్ణ సాంకర్యాన్ని మాన్పినాడు. నాసిక్ శాసనంలో గౌతమి బాలాశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి ఏకబ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మర్దన, వర్ణ సంకర్యాన్ని మాన్పినాడు అని చెప్పేసి పేర్కొనటం వల్ల ఈ యొక్క శాతవాహనులు బ్రాహ్మణులు అని నిర్ధారించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉత్తర భారతదేశంలో అవైదిక మతంగా ప్రబలిన బౌద్ధ మతం అవైదిక మతంగా ప్రబలింది. ఆ కాలంలోనే కణ్వులు, శుంగులు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ మతాభిమానులై ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించిన విధంగానే ఈ యొక్క వైదిక మత పునరుద్ధరణకు దక్షిణాపథంలో శాతవాహనులు ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీన్ని ఆధారంగా చేసుకొని కూడా ఈ యొక్క శాతవాహనులు బ్రాహ్మణులు అని నిర్ధారించడం జరిగింది. అంతేకాకుండా ద్వాదశ పుత్రిక ఏం చెప్తుందంటే ఈ యొక్క నాగజాతి స్త్రీకి బ్రాహ్మణుని యందు జన్మించిన వారు కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులు. అట్లాగే సోమదేవసూరి కథా సరిత్సాగరం. సోమదేవసూరి కథా సరిత్సాగరం. సాతు అనే యక్షునికి బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించాడు. దీపకర్ణి అనే కథలో
సోమదేవసూరి రచించినటువంటి సంస్కృతంలో రచించినటువంటి కథా సరిత్సాగరం ఆధారంగా దీపకర్ణి అనే కథలో సాతుడు అనే యక్షునికి బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించాడు. కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులు అని నిర్ధారించడం జరిగింది. ఇక సోమదేవసూరి కథా సరిత్సాగరానికి ఆధారం ఏంటంటే గుణాఢ్యుడు పైశాచి ప్రాకృతం రచించినటువంటి బృహత్ కథ. గుణాఢ్యుడు పైశాచి ప్రాకృతంలో రచించినటువంటి బృహత్ కథ. ఇది భారతదేశ గ్రంథాలన్నింటిలో కూడా ఎన్నదగిన గ్రంథం ఈ బృహత్ కథ. ఇది పైశాచి ప్రాకృతంలో రచించడం జరిగింది. ఈ గుణాఢ్యుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండేవాడు. సమకాలికుల ఉపేక్షాభావం వల్ల ఈ యొక్క పైశాచి ప్రాకృతంలో రచించినటువంటి ఈ యొక్క బృహత్ కథ నశించిపోగా ఒక్క లంబకం మాత్రం మిగిలింది. దాన్ని ఆధారంగా చేసుకొని సోమదేవసూరి కథా సరిత్సాగరం, క్షేమేంద్రుడు బృహత్ కథా మంజరి, అట్లాగే బుద్ధస్వామి బృహత్ కథా కోశాన్ని శ్లోకాన్ని రచించడం జరిగింది. దీన్ని గుణార్జున బృహత్ కథారంగా చేసుకుని సోమదేవసూరి కథా సరిత్సాగరం, అట్లాగే క్షేమేంద్రుడు బృహత్ కథా మంజరి, బుద్ధస్వామి బృహత్ కథా శ్లోకం. వీటిలన్నిటికీ ఆధారము ఈ యొక్క గుణాఢ్యుడు పైశాచి ప్రాకృతంలో రచించినటువంటి బృహత్ కథ. దీన్ని ఆధారంగా చేసుకుని క్షేమేంద్రుడు బృహత్ కథా మంజరి, సోమదేవసూరి కథా సరిత్సాగరం, బుద్ధస్వామి బృహత్ కథా శ్లోకం అని రచించడం జరిగింది. వీటిలన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క బ్రాహ్మణులు, శాతవాహనులు బ్రాహ్మణులు అని చెప్పడం జరిగింది. క్షత్రియులు అంటాకేంటంటే ఈ యొక్క నాసిక్ శాసనంలో క్షత్రియులు అంటానికి ఆధారం ఏంటంటే ఈ యొక్క నాసిక్ శాసనంలో గౌతమి బాలాశ్రీ తనను రాజర్షి వధు అని తను చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దీని ఆధారంగా వీళ్ళు క్షత్రియులు. అంతేకాకుండా అశ్వమేధము, రాజసూయయాగము సార్వభౌమ చిహ్నంగా చేసే రాజసూయయాగము క్షత్రియులు చేసేటువంటి యాగాలు. కాబట్టి దాన్ని ఈ 2వ శాతకాన్ని వీళ్ళు అవలంబించడం వల్ల వీళ్ళు క్షత్రియులు అని ఒక నిర్ధారణకు రావడం జరిగింది. రాజధాని బర్జెస్ బార్నెట్ ప్రకారము శాతవాహనుల యొక్క రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళము, ఆ తర్వాత ధాన్యకటకము, ఆ తర్వాత పైఠాన్ ప్రతిష్టానపురము. మొదటి రాజధాని శ్రీకాకుళము, కృష్ణా జిల్లా. రెండో రాజధాని ధాన్యకటకము. మూడో రాజధాని పైఠాన్ లేక ప్రతిష్టానపురము. పైఠాన్ ఇది ఔరంగాబాద్ జిల్లా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా. పిటి శ్రీనివాస్ అయ్యంగార్ ఈయనేం చెప్పాడంటే ఈయన ప్రకారం
ప్రతిష్టానపురం పైఠాన్. బర్జెస్ బార్నెట్ ప్రకారం శ్రీకాకుళం కృష్ణా జిల్లా, తర్వాత దాని కటకం, తర్వాత పైఠాన్. ఇది ప్రతిష్టానపురం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా. అట్లాగే పిటి శ్రీనివాస అయ్యంగార్ ఈయన ప్రతిష్టానపురం అని చెప్పడం జరిగింది. ఇది ఇంతవరకు. తర్వాత వాళ్ళ యొక్క వంశ చరిత్ర, రాజకీయ చరిత్ర, అట్లాగే క్రమానుగత రాజుల పేర్లు కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.